హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీకి వెళ్ళిపోదాము, అస్సలు లేట్ చేయొద్దు. అండ్ లాస్ట్ 3 days కొంచెం బిజీ అవ్వడం వల్ల నేను మీకు శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో చేయలేకపోయాను. వెరీ సారీ ఫర్ దట్. బట్ ఏవైతే లాస్ట్ 3 days మనం వొకాబులరీ వీడియోస్ మిస్ అయ్యామో, నేను ఆ 4 వీడియోస్ అంటే ఈ వీడియోతో కలిపి లాస్ట్ 3 days వీడియోస్ అంటే August 1st, August 2nd, August 3rd, August 4th ఈ 4 వీడియోస్ నేను మీకు వెంటనే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు చెప్పేది ఏంటంటే, శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రాంలో ప్రతిరోజు హిందూ పేపర్లో ఉన్న కొన్ని వొకాబులరీని మనం నేర్చుకుంటున్నామమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వొకాబులరీ అనేది ఒక సక్సెస్ సీక్రెట్ లాంటిది. గ్రామర్ అందరూ నేర్చుకుంటారు, కానీ వొకాబులరీ కొంతమంది నేర్చుకుంటారు, వాళ్ళే సక్సెస్ కొడతారు. అస్సలు లేట్ చేయకూడదు. మనం చూస్తున్నాము August 4వ తారీఖు హిందూ న్యూస్ పేపర్, August 4th హిందూ న్యూస్ పేపర్. ఇందులో ఒక హెడ్లైన్స్లో బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, అన్రావెలింగ్. సింపుల్గా చెప్తాను, అన్రావెలింగ్ అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడం అనమాట. సో అన్రావెలింగ్ అంటే రాసుకోండి, ఫైండ్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం, ఒక ప్రాబ్లంకి పరిష్కారం కనిపెట్టడం. ఇది చాలా కామన్గా మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాము, జుడిషియరీ భాషలో కూడా చూస్తుంటాము. ఎక్విటల్, నిర్దోషి అంటాము. లేదంటే ఒక ప్రాబ్లం నుంచి విడుదల చేయడం, ఒక జైలు నుంచి విడుదల చేయడం, కానీ ఒక ప్రాబ్లం నుంచి విడుదల చేయడం కానీ ఏమంటామంటే ఎక్విట్ అంటాం. ఎక్విటల్ అంటే ఒక జైలు నుంచి ఒక పర్సన్ని మనం రిలీజ్ చేసామనుకోండి, ఎక్విటల్ అంటాం. సో ఎక్విటల్ అంటే రాసుకోండి, రిలీజ్ ఫ్రమ్ ఏ జైల్, లేదంటే ఫ్రీ ఫ్రమ్ ఏ ప్రాబ్లం, ఒక సమస్య నుంచి మనం విడుదల చేయడాన్ని ఏమంటాం, ఎక్విటల్ అంటాం. నిర్దోషి అని కూడా చెప్పచ్చు. ఓకే, సో హెడ్లైన్స్లోనే 2 మంచి వొకాబులరీ అయితే కనిపించాయి కదా. ఇక అక్కడి నుంచి చూద్దాం. అరే నాన్న, August 4th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఈ ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ మామూలుగా లేదురా. అదేదో సినిమాలో చెప్పినట్టు ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుందంటే, అలా అడుగడుగునా వొకాబులరీ వెళ్ళారు ఆయన. అంటే ఈ ఆర్టికల్లో ఎక్కడ చూసినా వొకాబులరీ కనిపించింది నాకు. అంటే ఈ ఆర్టికల్లో ఉన్న వొకాబులరీ నాకు తెలిసి కౌంట్ చేస్తే ఒక 25 రావచ్చేమో, ఐఎమ్ నాట్ ష్యూర్, మీరు కౌంట్ చేయండి. బట్ చాలా ఎక్కువ వొకాబులరీ రావడమే కాదు, ఇంపార్టెంట్ వొకాబులరీ కూడా వచ్చాయన్నమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. బట్ నేను మీకు మ్యాక్సిమం 10 minutes లోపలే ఈ వీడియో అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. పొజిటెడ్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని అలా చూపించడం అనమాట. సో పొజిటెడ్ అంటే ఏంటంటే పుట్ ఫార్వర్డ్ అని రాయండి. పొజిటెడ్ అంటే పుట్ ఫార్వర్డ్, ఒక విషయాన్ని అలా చూపించడాన్ని ఏమంటామంటే పొజిటెడ్ అంటామంటే పుట్ ఫార్వర్డ్. చాలా ఇంపార్టెంట్ రా వొకాబులరీ ఇది. చిల్లింగ్ అంటే ఏంటో తెలుసా, భయాన్ని పుట్టించే. సో చిల్లింగ్ అంటే కాజింగ్ ఫియర్, భయాన్ని పుట్టించేదాన్ని ఏమంటామంటే చిల్లింగ్ అంటాం, కాజింగ్ ఫియర్ అంటాం. కాన్స్పిరసీ, చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, తెలుగులో కాన్స్పిరసీ అంటే ఏంటంటే కుట్ర. ఇంగ్లీష్లో ఏంటంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి ఒక సీక్రెట్ ప్లాన్ వేస్తాం కదా, అదే కాన్స్పిరసీ. సింపుల్గా రాసుకోండి, కాన్స్పిరసీ అంటే తెలుగులో రాసుకునే వాళ్ళు కుట్ర అని రాసుకోండి, ఇంగ్లీష్లో సీక్రెట్ ప్లాన్ టు చీట్ సమ్వన్ అని కూడా రాసుకోవచ్చు. నేను చెప్పాను కదా, చాలా వొకాబులరీ ఉన్నాయి ఈ ఆర్టికల్లో, మంచి వొకాబులరీ కూడా ఉన్నాయి. ఓకే, అందరికి కనిపిస్తుంది కదా. ఎమ్యులేట్ చేయడం అంటే కాపీ కొట్టడం, లేదంటే ఇమిటేట్ చేయడం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎలా డ్యాన్స్ చేస్తారో నేను అలా డ్యాన్స్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, అంటే వేరే వాళ్ళలాగా ఇమిటేట్ చేశాను అనుకోండి, వేరే వాళ్ళని కాపీ కొట్టాను అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఎమ్యులేట్ చేయడం అంటాం. సో రాసుకోండి, ఎమ్యులేట్ చేయడం అంటే కాపీ కొట్టడం, లేకపోతే ఇమిటేట్ చేయడం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే పోలరైజింగ్ అనే వొకాబులరీ అయితే కనిపించేసింది. పోలరైజింగ్ అంటే ఏంటంటే విడదీయడం, డివైడ్. పోలరైజింగ్ అంటే ఏంటంటే విడదీయడం, డివైడ్ చేయడం. ఓకేనా, డివైడ్ చేయడం. ఆ తర్వాత నెరేటివ్ అంటే ఏంటో తెలుసా, ఒక కథ. నెరేటివ్ అంటే ఒక స్టోరీ, ఒక కథను ఏమంటామంటే నెరేటివ్ అంటాము. ఓకేనా. ఆ తర్వాత చూసేయండి, సాలిడిఫై చేయడం అంటే బలాన్ని ఇవ్వడం. అచ్చ తెలుగులో చెప్పాలంటే బలోపేతం చేయడం అంటాం కదా, బలాన్ని ఇవ్వడాన్ని ఏమంటామంటే సాలిడిఫై అంటాం. ఉదాహరణకి నా అభిప్రాయం, లేదంటే నేను నమ్మేది ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్ ఎంతో కొంత సొలిడిఫై చేస్తుంది అన్నది నా బిలీఫ్ సిస్టమ్. సో సొలిడిఫై చేయడం అంటే గివ్ స్ట్రెంగ్త్ అని రాయండి, బలాన్ని ఇవ్వడం, గివ్ స్ట్రెంగ్త్.
ఒరే బ్యూటిఫుల్ వర్డ్ వచ్చిందిరా, సర్కామ్స్టెన్షియల్. సింపుల్గా చెప్తాను, సర్కామ్స్టెన్షియల్ అంటే ఇండైరెక్ట్గా, అంటే పరోక్షంగా అంటాం కదా, అలా అనమాట. జ్యుడిషియరీ భాషలో కూడా సర్కామ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే సర్కామ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మీద జడ్జిమెంట్ ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఎవిడెన్సే కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ కాదు. అంటే వాడు చంపేయడానికి క్లారిటీ లేదు కానీ చంపచ్చని ప్రొబాబిలిటీ ఉంది. సో సర్కామ్స్టెన్షియల్ అంటే రాసుకోండి ఇండైరెక్ట్, సర్కామ్స్టెన్షియల్ అంటే రాసుకోండి ఇండైరెక్ట్ అని రాసుకోండి, ఇండైరెక్ట్. మై డియర్ ఫ్రెండ్స్, అలా చూసుకుంటూ వచ్చేస్తే కన్ఫెషన్. ఇది క్రిస్టియానిటీ భాషలో ఎక్కువ మనకి కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది, నార్మల్గా కూడా వినిపిస్తూ ఉంటుంది. కన్ఫెషన్, తప్పు ఒప్పుకోవడాన్ని ఏమంటామంటే కన్ఫెషన్. మీరు ఎప్పుడైనా చర్చ్కి వెళ్తే అక్కడ కొంతమంది చూడండి, నేను ఒకప్పుడు ఆ తప్పులు చేశాను, నేను అది ఒప్పుకుంటున్నానని అందరి ముందు ఒప్పేసుకుంటారు. సో తప్పు చేసిన తప్పుని ఒప్పుకోవడాన్ని ఏమంటామంటే కన్ఫెషన్ అంటాం. కన్ఫెషన్ అంటే యాక్సెప్ట్ ద మిస్టేక్. కన్ఫెషన్ అంటే ఏంటి? యాక్సెప్ట్ ద మిస్టేక్ అంటాము. ఆ తర్వాత ఫ్రాట్, FRAUGHT, ఫ్రాట్. ఫ్రాట్ అంటే సింపుల్గా చెప్పాలంటే నిండుగా. ద క్లాస్ రూమ్ ఈస్ ఫ్రాట్ విత్ స్టూడెంట్స్. టుడే ఐ యామ్ ఫ్రాట్ విత్ హ్యాపీనెస్. నేను నిజంగా హ్యాపీగా ఉన్నా ఈరోజు, ఎందుకంటే జస్ట్ ఈ వీడియో చేసి ఒక 15 minutes ముందు మన స్టూడెంట్ ఒకరు ఫోన్ చేశారనమాట. అతని పేరు వరం, డి వరం అనమాట, దేవి వరం, దేవావరం. సో అతను ఏపీ కానిస్టేబుల్లో జాబ్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ 2025 CGLలో జాబ్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. దాంతోపాటు Group 2 జాబ్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. అతను ఫోన్ చేసి చాలా హ్యాపీగా మాడారు. సార్ నేను ఏపీ కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకున్నాను సార్, మీకు ఆ హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను సార్ అంటే, అతనికంటే నేను చాలా హ్యాపీ అయిపోయాను. అప్పుడు ఏమంటాను నేను? ఐ ఆమ్ ఫ్రాట్ విత్ హ్యాపీనెస్ టుడే అంటాం. ఏమంటాం? ఐఎమ్ ఫ్రాట్ విత్ హ్యాపీనెస్ టుడే అంటాం. ఈ వీడియో చూసే అవకాశం ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో మన స్టూడెంట్ వరంకి కూడా మీ కంగ్రాచులేషన్స్ షేర్ చేయండి. అతనికి కూడా మోటివేషన్ ఉంటుంది, మనకి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఓకేనా? సో మీ కంగ్రాచులేషన్స్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. అండ్ ఫ్రాట్ అంటే ఏంటంటే నిండుగా, నిండిపోయిన అంటాం కదా, అలా అనమాట. ఒరే నాన్న, పైవోటల్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో పైవోటల్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ సే దట్ వొకాబులరీ ఈజ్ పైవోటల్ ఇన్ అవర్ కెరియర్. వొకాబులరీ ఈజ్ పైవోటల్ ఇన్ అవర్ కెరియర్. ఓకే. ఆ తర్వాత మనం ఇలా చూసేస్తే వెధవ పనులు చేసే వాళ్ళని ఏమంటామంటే పెర్పిట్రేటర్ అంటాం. అంటే క్రిమినల్స్, దొంగలు, ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీ చేసే వాళ్ళని ఏమంటామంటే పెర్పిట్రేటర్ అంటాం. ఓకేనా? క్రిమినల్స్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. క్రిమినల్స్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత అన్బయాస్డ్ అంటే పార్షియాలిటీ లేని వాళ్ళని ఏమంటామంటే అన్బయాస్డ్ అంటాం. పార్షియాలిటీ అంటే తెలుగులో ఏమంటామంటే పక్షపాతం అంటాం. అంతేనా? కాదా? రాంగ్ అయితే సారీ. పక్షపాతాన్ని ఏమంటామంటే పార్షియాలిటీ అంటాము. సబ్జెక్టు కరెక్షన్. సో పార్షియాలిటీ లేకపోవడాన్ని ఏమంటామంటే అన్బయాస్డ్ అంటాం. అంటే పీపుల్ వితౌట్ బయాస్డ్ ఫీలింగ్ అనమాట. అంటే వాళ్ళకి ఇది ఎక్కువై తక్కువ అంటూ ఏముండదు, పార్షియాలిటీ ఉండదు, బయాస్డ్ ఫీలింగ్ ఉండదు. సో అన్బయాస్డ్ అంటే వితౌట్ బయాస్డ్ ఫీలింగ్ అనమాట, పార్షియాలిటీ లేకపోవడాన్ని. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలా ఫ్రెండ్లీగా ఉంటే ఏమంటామంటే లీనియంట్ అంటాం. ఫ్రెండ్లీగా ఉంటే ఏమంటామంటే లీనియంట్ అంటాం. లీనియంట్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండడం, లేకపోతే స్ట్రిక్ట్గా లేకపోవడం అనమాట. తర్వాత ప్రొఫౌండ్ అనే వొకాబులరీ అయితే వచ్చింది, నాకు చాలా ఇష్టమైన వర్డ్ ఇది. ప్రొఫౌండ్ చూడండి. ప్రొఫౌండ్ అంటే చాలా ఎక్కువ, హ్యూజ్. ప్రొఫౌండ్. ఐ హ్యావ్ ప్రొఫౌండ్ రెస్పెక్ట్ ఫర్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం. సో ప్రొఫౌండ్ అంటే చాలా ఎక్కువ, హ్యూజ్. ప్రొఫౌండ్ అంటే చాలా ఎక్కువ. అన్ఈజ్ అంటే ఏదో తెలియని ఇబ్బంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. అన్ఈజ్ అంటే టెన్షన్ అని రాసుకోండి. అన్ఈజ్ అంటే ఏం రాస్తారు? టెన్షన్ అని రాసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ చూసేటప్పుడు మన సిస్టంలో రోల్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేస్తామే, ఆ టైంలో మనకి ఎలా ఉంటుంది? ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. సో అన్ఈజ్ అంటే ఏంటంటే టెన్షన్ అన్నమాట. అన్ఈజ్ అంటే ఏంటంటే టెన్షన్ అన్నమాట. రెఫ్యూట్ అంటే వ్యతిరేకించడం, అపోజ్ చేయడం. సో రెఫ్యూటింగ్ అంటే రాయండి అపోజ్. అంటే నో చెప్పడం, సింపుల్గా చెప్పండి రిజెక్ట్ చేయడం అనమాట. ఓకేనా? సో రెఫ్యూటింగ్ అంటే అపోజింగ్ అని రాయండి, అపోజింగ్ అని రాయండి. ఇండిక్టిమెంట్ అంటే ఎవరినైనా అరెస్ట్ చేయడం, లేకపోతే ఎవరి మీదైనా ఏదైనా ఛార్జ్ తీసుకోవడం, లేకపోతే ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం. ఇండిక్టిమెంట్ అంటే ఛార్జ్ చేయడం, లేకపోతే అరెస్ట్ చేయడం అని కూడా రాసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకేమున్నాయి ఆర్టికల్లో అంటే, ఇంకా మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్నాం రో, ఇంకా సెకండ్లో కూడా చాలా వొకాబులరీ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కంప్యూటర్ వాడేటప్పుడు అన్డూ అనే ఆప్షన్ చూస్తారా? కంప్యూటర్ ఏదైనా మనం ఏదైనా టైప్ చేసామనుకోండి, లేదా ఆల్రెడీ టైప్డ్ మ్యాటర్లో ఏదైనా చేంజ్ చేసామనుకోండి, అన్డూ అని ఉంటుంది. అన్డూ అంటే ఏంటి? దాన్ని క్యాన్సిల్ చేయడం.
సో అన్డన్ అన్నాడు, అది ప్యాసివ్ వాయిస్ కాబట్టి వాడు V3 వాడాడు. యాక్టివ్ వాయిస్లో అంటే ఏంటంటే అండు. అండు చేయడం అంటే చేంజ్ అనమాట. అండు చేయడం అంటే ఏంటి? చేంజ్ అనమాట. అండు చేయడం అంటే ఏంటి? మార్చడం అనమాట, చేంజ్ చేయడం అనమాట. క్యాన్సిల్ అని కూడా రాస్తాం. అన్రిలయబుల్. ఒరే నాన్న, రిలయబుల్ అంటే ఏంట్రా? ఎవరి మీదైనా డిపెండ్ అయితే ఏమంటామంటే రిలయబుల్ అంటాం. అన్రిలయబుల్ అంటే డిపెండ్ అవ్వకపోవడం అనమాట. డిపెండ్ అవ్వకపోవడం అంటే నో డిపెండెన్స్. మనం కొంతమంది లైఫ్లో డిపెండ్ అవ్వాలి, కానీ కొంతమంది మీద డిపెండ్ అవ్వాలంటే మనకి భయం వేస్తుంది. అంటే హీఈస్ అన్ అన్రిలయబుల్ పర్సన్. అన్రిలయబుల్ అంటే కాంట్ బి డిపెండెడ్. అన్రిలయబుల్ అంటే ఏంటి? కాంట్ బి డిపెండెడ్. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది, హాస్టైల్. హాస్టైల్ అంటే శత్రుత్వం కలిగిన, లేకపోతే శత్రువులాగా. లైక్ యాన్ ఎనిమీ. హాస్టైల్ అంటే లైక్ యాన్ ఎనిమీ, శత్రుత్వం కలిగిన లేక శత్రువులాగా. చాలా మంచి వర్డ్ వచ్చింది, కోయిర్షన్. కోయిర్షన్ అంటే బలవంతం చేయడం, ఫోర్స్ చేయడం. కోయిర్షన్ అంటే బలవంతం చేయడం లేదా ఫోర్స్ చేయడం అంటాం. ఫోర్స్ చేయడం, ఓకేనా? ఫోర్స్ చేయడం. ఆ తర్వాత వచ్చేసి ఇంకా చాలా ఉన్నారా. ఈరోజు ఈ వీడియో కొంచెం లెందీగా వచ్చేలా ఉందిరా అబ్బాయి. ఈ వీడియో 10 minutes కాదు, కొంచెం ఎక్కువే వస్తుంది. మరి మీరు చూసే ఓపిక ఉంటే చూడండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి, ఓకేనా? లేదు సార్ మాకు అంత ఓపిక లేదంటే వీడియో చూడడం ఇక్కడితో ఆపేయండి, ఓకేనా? ఎందుకంటే ఎడ్యుకేషన్ వీడియోస్ ఎక్కువసేపు చూడడానికి చాలామందికి ఓపిక ఉండదు, కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే హ్యాపీగా చూసేస్తాం, అంతేనా? ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్ వస్తే ఏమంటాం, అది ఓటీటీ ప్లాట్ఫామ్ వెబ్ సిరీస్ వస్తే ఏం చేస్తాము? తెల్లార్లు చూస్తాం. ఓటీటీ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్ అయితే తెల్లార్లు నిద్రమాని మరి చూసేస్తాం, 5-6 గంటలైనా చూసేస్తాం. అదే ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే 10 నిమిషాల కంటే అబ్బాయి ఇంకా చాలే బోర్ కొడుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఏమంటారు, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సరే, సో కోయిర్షన్ అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం. డీమ్డ్ అంటే, ఆ డీమ్డ్ అంటే అందరూ అలా చెప్తున్నారు అంటాను చూసారా, కన్సిడర్డ్ అని రాయండి. డీమ్డ్ అంటే ఏంటమ్మా? కన్సిడర్డ్. డీమ్డ్ అంటే కన్సిడర్డ్. ఇన్అడ్మిసిబుల్. ఇన్అడ్మిసిబుల్ అంటే దీన్ని మనం భరించకూడదు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి. ఒక 2 సంవత్సరాల చిన్న పాపని ఒకడు రేప్ చేశాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? వీడిని అసలు మనం బ్రతికుంచకూడదు, అంటే క్షమించరా అని తప్పు అంటాను చూసారా. ఇన్అడ్మిసిబుల్ అంటే క్షమించరా అనేది, కాంట్ బీ టాలరేటెడ్. ఇన్అడ్మిసిబుల్ అంటే ఏంటి? కాంట్ బీ టాలరేటెడ్. ఇన్అడ్మిసిబుల్ అంటే క్షమించరా అనేది, కాంట్ బీ టాలరేటెడ్. కాంట్ బీ టాలరేటెడ్. మ్యాండేటరీ అంటే ఏంటి? కంపల్సరీ. మ్యాండేటరీ అంటే తప్పదు, కంపల్సరీ. ట్యాంపరింగ్, మంచి వర్డ్ వచ్చింది అబ్బాయి, ట్యాంపరింగ్. నా ప్రిపోజిషన్స్ క్లాస్ విన్న స్టూడెంట్స్కి అయితే ఈ వర్డ్ బాగా తెలిసిన వర్డే. ట్యాంపర్ చేయడం అంటే పాడు చేయడం. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, నా ల్యాప్టాప్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, నేను ఏమంటాను? డోంట్ ట్యాంపర్ విత్ మై ల్యాప్టాప్ అంటాను. ప్రిపోజిషన్ ఏమొస్తుంది తెలుసా? ట్యాంపర్కి విత్ వస్తుంది. సో ట్యాంపరింగ్ అంటే డిస్టర్బింగ్ అని రాయండి. ట్యాంపరింగ్ అంటే డిస్టర్బింగ్ అని రాయండి. డిస్టర్బింగ్ అని రాయండి, ఓకేనా? ఆ తర్వాత ఇన్ఫిల్ట్రేషన్. ఇన్ఫిల్ట్రేషన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు రీసెంట్గా విజయ్ దేవరకొండ అది కింగ్డమ్ సినిమా చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను చెప్పే ఎగ్జాంపుల్. కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ ఏం చేస్తాడు? సీక్రెట్గా, అతను యాక్చువల్గా పోలీసే, కానీ పోలీస్ అన్న విషయాన్ని దాచేసి ఒక గ్రూప్లో ఒక మెంబర్గా జాయిన్ అవుతాడు ఒక పని మీద. అంటే ఆ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారో సమాచారం తెలుసుకోవడానికి. దాన్నే ఏమంటామంటే ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. అలా మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం కదా. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటంటే ఒక గ్రూప్లో సీక్రెట్గా వచ్చి ఆ గ్రూప్లో ఉన్న సీక్రెట్స్ అన్నింటినీ కూడా తెలుసుకోవడాన్ని ఏమంటాం? ఇన్ఫిల్ట్రేషన్. గూఢాచారం అనుకోండి అబ్బాయి, ఏముంది అందులో, ఓకేనా? ఆ తర్వాత మనం ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంకా చాలా వొకాబులరీ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేలా లేదే. రీఫ్రేమ్ చేయడం అంటే ఉన్న విషయాన్ని మళ్ళీ డిజైన్ చేయడం. సో రీఫ్రేమ్ అంటే రీడిజైన్. ఇప్పుడు ఉదాహరణ, నేను ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశాను, మా బాస్కి చూపించాను. నా బాస్ ఏమన్నాడు అంటే, శ్యామ్ అంతా బాగుంది కానీ ఈ ప్రాజెక్ట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయరా అన్నాడు. అప్పుడు నేనేం చేస్తాను? ఆ ప్రాజెక్ట్ మొత్తం రీఫ్రేమ్ చేస్తాను. సో రాసుకోండి, రీఫ్రేమ్ చేయడం అంటే రీడిజైన్ చేయడం అని రాసుకోండి. రీఫ్రేమ్ చేయడం అంటే రీడిజైన్ చేయడం అని రాసుకోండి. ఇంకొక 5-6 వొకాబులరీ ఉన్నాయి. పర్పటెడ్. సో పర్పటెడ్ అంటే కావాలని. పర్పటెడ్ అంటే ఉద్దేశపూర్వకంగా, కావాలని, ఓకేనా? ఓ పని చేయండి, నేను మీకు హోంవర్క్ ఇవ్వాలి కదా. సో పర్పటెడ్ నాకు చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా. సో మీరు పర్పటెడ్ అంటే మీనింగ్ ఏంటో మీరే కనుక్కోండి. పర్పటెడ్ దాని మీనింగ్ కనుక్కోవాలి,
పర్పటెడ్తో ఒక ఎగ్జాంపుల్ కూడా డిజైన్ చేయండి. ఓకేనా? పర్పటెడ్ మీనింగ్ కనుక్కోండి, పర్పటెడ్ పర్టికులర్ వర్డ్తో ఎగ్జాంపుల్ కూడా రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. హోంవర్క్ నెంబర్ 2, ఫోమెంట్ మీనింగ్ ఏంటో కనుక్కోండి, ఫోమెంట్తో ఎగ్జాంపుల్ కూడా మీరే రాయండి. ఓకేనా? సో ఇదిగో ఈరోజు నేను మీకు హోంవర్క్ కూడా ఈ 3 వర్డ్స్ వరుసగా ఉన్నాయి కదా. పర్పటెడ్ దాని మీనింగ్ ఏంటో కనుక్కోండి, ఎగ్జాంపుల్ రాయండి, కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఫోమెంట్ దాని మీనింగ్ ఏంటో కనుక్కోండి, ఎగ్జాంపుల్ కూడా మీరే రాయండి. రిటాలియేటరీ దాని మీనింగ్ ఏంటో కనుక్కోండి, ఎగ్జాంపుల్ కూడా మీరే రాయండి. ఈరోజు హోంవర్క్ ఏంటంటే ఈ 3 వర్డ్స్ నేను మీకు ఇస్తున్న హోంవర్క్ లెక్క అనమాట. తర్వాత ఎండోర్స్మెంట్ అంటే సపోర్ట్ చేయడం. ఇది చాలాసార్లు నేను చెప్పాను మీకు వొకాబులరీ క్లాసెస్లో. ఎండోర్స్మెంట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం అనమాట. బేసికల్గా ఇప్పుడు మహాత్మా గాంధీని ఒక అతను చంపాడు, ఆ చంపిన వ్యక్తిని అసాసిన్ అంటాం. ఇందిరాగాంధీని ఒక అతను చంపాడు షూట్ చేసి, ఆ చంపిన వ్యక్తిని అసాసిన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే కిల్లర్ని ఏమంటామంటే అసాసిన్ అంటాం. ఓకేనా? స్క్రూపులస్ అంటే చాలా డౌట్స్ అమ్మ, చాలా అనుమానాలు, చాలా కేర్ఫుల్గా అని కూడా అంటాం. సో స్క్రూపులస్ అంటే అనుమానాలు కాదు, కేర్ఫుల్ అని రాయండి, చాలా జాగ్రత్తగా. మీరు మీ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? స్క్రూపులస్గా ప్లాన్ చేసుకోవాలి. సో స్క్రూపులస్ అంటే ఏంటంటే కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. హీనియస్ అంటాం, హీనియస్ క్రైమ్ అంటాం. దిస్ క్రైమ్ ఈజ్ ఎ హీనియస్ క్రైమ్. హీనియస్ అంటే వెరీ క్రూయల్, చాలా భయంకరమైన. మీకు స్టార్టింగ్లో చిల్లింగ్ వచ్చిందే, చిల్లింగ్ భయాన్ని పుట్టించే. హీనియస్ కూడా అంతే, భయాన్ని పుట్టించే. సో హీనియస్ అంటే కూడా ఏంటి? చాలా భయంకరమైన, భయాన్ని పుట్టించే అంటాం. అన్సెట్లింగ్ మీకు స్టార్టింగ్లో ఇందాక అనీజ్ అనే వర్డ్ వచ్చింది కదా, అంటే టెన్షన్. అన్సెట్లింగ్ అంటే కూడా టెన్షన్. అనీజ్ అంటే టెన్షను, అన్సెట్లింగ్ అంటే కూడా టెన్షన్. అన్సెట్లింగ్ అంటే కూడా టెన్షన్. సో అక్కడితో ఈరోజు మన శ్యామ్ సార్స్ వొకాబులరీలో ఇది ఒక్కటి మిస్ అయింది, సబ్సీక్వెంట్. సో తర్వాత అంటాం. ఇప్పుడు మన స్టూడెంట్ మన ఫ్రెండ్ వరం అని ఏపీ కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు అతను ఏం చేస్తారు? జాబ్ తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలో లైఫ్ని ప్లాన్ చేసుకుంటారు కదా, దాన్నే సబ్సీక్వెంట్ అంటాం. అంటే తర్వాత అని. సబ్సీక్వెంట్ అంటే ఆఫ్టర్ తర్వాత. ఓకేనా? సో సబ్సీక్వెంట్ అంటే ఏంటి? ఆఫ్టర్ అని రాసుకోండి. అదబ్బాయి. సో ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మీరు చూశారు August 4th హిందూ న్యూస్ పేపర్లో ఉన్న వొకాబులరీని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. హోంవర్క్ కూడా చెప్పాను కదా. పర్పెటెడ్తో ఎగ్జాంపుల్ రాయండి, మీనింగ్ ఏంటో కనుక్కోండి. ఫోమెంట్తో ఎగ్జాంపుల్ రాయండి, మీనింగ్ కనుక్కోండి. రిటాలియేటరీతో ఎగ్జాంపుల్ రాయండి, మీనింగ్ కనుక్కోండి. ఇప్పటికీ చాలా లెందీ వీడియో వచ్చేసింది కాబట్టి ఇంకేం మాట్లాడకుండా వీడియో ఎండ్ చేసేద్దాం. ఆల్ ద బెస్ట్.